వలస జిల్లా పాలమూరు అభివృద్ధిపై నజర్ పెట్టింది ప్రభుత్వం. జిల్లాలో ప్రధాన సమస్యగా ఉన్న సాగునీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర జల విధానం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్లో సీఎంను కలిసిన సందర్భంగా జిల్లాను తూర్పుగోదావరి జిల్లాకు ధీటుగా తయారు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లాను తూర్పు గోదావరి జిల్లాకు దీటుగా తయారు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం జిల్లాకు సమగ్ర జల విధానం తీసుకొస్తున్నట్టు చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలతో పాటు ఇతర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి 18 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిన్నారెడ్డి, వంశీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిలు ప్రగతి భవన్ లో సీఎంతో భేటీ అయ్యారు. జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు ఇతర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పాలమూరు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను నేతలకు వివరించారు సీఎం. గోదావరి, కృష్ణా నదుల్లో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సమగ్ర జల విధానం అమలు చేస్తున్నామని తెలిపారు సీఎం. పాలమూరు ఎత్తిపోతలపై ఏపీ అనుమానాలను అపెక్స్ కమిటీలో నివృత్తి చేశామని చెప్పారు. 600 ఎత్తిపోతలను కట్టి తీరుతామన్నారు. దిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తవుతుందని, పాలమూరు ద్వారానే రంగారెడ్డి జిల్లాకు నీరందుతుందని తెలిపారు. ప్రాజెక్టుల రీడిజైన్ లో భాగంగా శ్రీశైలం నుంచి నీటిని వాడుకోవాలని నిర్ణయించామన్నారు సీఎం. శ్రీశైలం పాయింట్ దగ్గర 100 టీఎంసీల లభ్యత ఉందని, ఏడాది పొడవునా ఇక్కడ నీరు అందుబాటులో ఉంటుందన్నారు. అందుకే శ్రీశైలం పాయింట్ దగ్గరే పాలమూరు ఇంటెక్ ప్లాన్ చేశామని వివరించారు. ఈ ఖరీఫ్ నాటికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, త్వరలోనే తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ను చేపడతామన్నారు. మరోవైపు గద్వాల మాచర్ల రైల్వే లైన్ పనులపై నేతలు ప్రశ్నించగా దీనిపై ఇప్పటికే కేంద్రాన్ని కోరామని చెప్పారు సీఎం. మరోసారి ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రిని కలుస్తానని చెప్పారు. గద్వాల్లో నేత కార్మికులు ఎక్కువగా ఉన్నందున వారి కోసం హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గద్వాల పీజీ సెంటర్ లో మరిన్ని కోర్సులు పెట్టి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నేతలకు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ కలిసి రావాలన్నారు.